ప్రపంచం మొత్తం గొప్పగా జరుపుకునే పండుగ క్రిస్మస్. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెస్ట్ మారేడ్పల్లిలోని నివాసంలో క్రైస్తవ ప్రముఖుల సమక్షంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలలో భాగంగా కేక్ కట్ చేసిన మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రార్థనలు నిర్వహించి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు ఆశీస్సులు అందజేసిన చర్చి పాస్టర్లు. మనందరికీ తెలుసు, ఈరోజు మన దేశమే కాకుండా యావత్ ప్రపంచం డిసెంబర్ మాసం వచ్చిందంటే మరి యేసు ప్రభు జన్మదినాన్ని పురస్కరించుకొని యావత్ ప్రపంచం అంతా డిసెంబర్ మాసం అంతా అంటే ఒక్క 25th కాకుండా యావత్ డిసెంబర్ కూడా మీకంతా హాలిడే మూడ్లోకి వెళ్ళిపోవడం, దాంట్లో ఎక్కడ చూసినా కానీ క్రిస్మస్ సంబరాలు ఉన్నాయి కాబట్టి మరి ఎంతో ఘనంగా జరుపుకున్నటువంటి 2000 సంవత్సరాల క్రితం జన్మించినటువంటి యేసుప్రభు గారు, ఆ దయామయుడు కరుణామయుడు ఈరోజు ఈ దేశానికి కాకుండా ప్రపంచానికి ఆదర్శంగా ఉండి పేదవాళ్ళు కానీ అదేవిధంగా మధ్యతరగతులు కానీ అందరూ కూడా సమాజంలో సంతోషంగా ఉండాలని కోరుకునేటువంటి గొప్ప వ్యక్తి మరి యేసుప్రభు గారు. వారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని మరి ఈరోజు పెద్దలందరి సమక్షంలో వారి యొక్క బర్త్డే కార్యక్రమాన్ని మనం ఘనంగా నిర్వహించుకుంటున్నటువంటి శుభ సందర్భంలో మన నియోజకవర్గంలో కూడా అనేకమైనటువంటి చర్చెస్లో మరి గడిచిన వారం నుంచి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. నిన్న కూడా ఇక బీకే కూడా ప్రాంతంలో కూడా బ్రహ్మాండంగా జరిగింది, ఇంకా చాలా జరుగుతున్నాయి. అన్ఫార్చునేట్ నాకు 2-3 days నుంచి జ్వరం వస్తుంది కాబట్టి నేను నిన్న అటెండ్ కాలేకపోయినా, బట్ రేపు మరి కంపల్సరీగా ఒక చర్చ్కి వెళ్ళవలసినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి మీ అందరూ క్రైస్తవ బిడ్డలే కాకుండా సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలి. యేసు ప్రభు కోరుకుంది కూడా అదే అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీరు మీ కుటుంబ సభ్యులతో ఈ యొక్క పర్వదినాన్ని మరి బ్రహ్మాండంగా జరుపుకోవాలని చెప్పి ఆకాంక్షిస్తూ, మరి ఈరోజు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమైనటువంటి మన కార్పొరేటర్లు, మన నాయకులు, అదేవిధంగా క్రైస్తవ బిడ్డలు, అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళకి అందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ మరి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం.
We wish you a Merry Christmas, Merry Christmas, Merry Christmas. We wish you a Merry Christmas and a Happy New Year, and a Happy New Year, and a Happy New Year. We wish you a Merry Christmas and a Happy New Year. Happy, Happy Christmas. Merry, Merry Christmas! Merry, Merry Christmas. Happy, Happy Christmas! Happy Merry Christmas. Merry, Happy Christmas! Thank you, thank you. ఇప్పటి వరకు క్రైస్తవుల పట్ల చూపించిన గొప్ప ప్రేమాన్ని కూడా మేము గుర్తు చేసుకుంటాం కూడా మనం చదువుకుందాము. మొదటి తిమోతి 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు. మొదటి తిమోతి 2వ అధ్యాయం మొదటి 3 వచనాలు మనం ఒకసారి చదువుకుందాము. గట్టిగా చదవండి చదివేవాళ్ళు. మనము ఆ. సంపూర్ణ భక్తియు ఆ. మాన్యతయు కలిగి ఆ. నెమ్మదిగాను సుఖముగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను ఆ. కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. థ్యాంక్ యూ. మన నాయకుడైన శ్రీనివాస గారు మేము ప్రార్థన చేస్తూనే ఉంటాము. ఈ కార్యక్రమంని కూడా ఒక చిన్న ప్రార్థన చేసుకుని ప్రారంభం చేస్తున్నాను. పరమ తండ్రి, మీరు మీ సర్వజ్ఞానం ప్రణాళిక చొప్పున మా చక్కని నాయకులు, బాధ్యతలు కూడిన నాయకులను మీరు ఉన్నారు. మేము ఎన్నో సంవత్సరాలుగా తండ్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి ప్రేమను అనుభవిస్తున్నాం. క్రైస్తవుల పట్ల ఆయన చూపించే ప్రేమ, శ్రద్ధ, దానికి మేమందరం కూడా తండ్రి దానివల్ల మేము ఆశీర్వదించబడి ఉన్నాం. ఈ సమయంలో మా నాయకుడైన శ్రీనివాస్ యాదవ్ గారి కొరకు, ఆయన ఆరోగ్యం కొరకు, ఆయన బాధ్యతల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఎంతో శ్రద్ధతో ఈ దినం ఈ ఫంక్షన్ కూడా ఏర్పాటు చేసి ఉన్నారు తండ్రి. మేము అడగలేదు, కానీ మా మీద ఉన్న ప్రేమ బట్టి ఈ ఫంక్షన్ ని ఆర్గనైజ్ చేసి ఉన్నారు. ఈ ఫంక్షన్ లో కూడా తండ్రి అన్ని సక్రమంగా మీ మహిమార్థమై జరిగేటట్లు మీ కృప చూపించండి. అయ్యగారిని, మా మినిస్టర్ గారిని, మా ఎమ్మెల్యే గారిని మీకు ఇట్లా చెప్తున్నాం. రాబోయే దినంలో కూడా మంచి ఆరోగ్యంతో తండ్రి దీవించండి, ఆశీర్వదించండి. ఈ విన్నపంలో మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మాకు నీ యొక్క దీవెనలు జీవాని వసులుగా ప్రత్యేక విధంగా ఈ యొక్క క్రిస్మస్ పండుగ కలిసి కుటుంబంగా మేము ఈ సమయంలో కొనియాడే ఈ సమయంలో ప్రత్యేక విధముగా మా యొక్క నాయకుడు నీ యొక్క సేవలో, ప్రజల యొక్క సేవలో ఉన్న ఈ నాయకుడు శ్రీనివాస్ యాదవ్ గారిని దీవించండి. గొప్పగా ఆయన నీ యొక్క సేవ కోసము, ప్రజల యొక్క సేవ కోసము, దేశము రాష్ట్రం యొక్క సేవ కోసం ఉపయోగించండి. తన ద్వారా ఎంతో మంది దీవెనలు, ఆశీర్వాదాలు, ప్రేమను పొందుతూ ఉన్నారు. ఇంకా గొప్పగా ఆయన నడిపించండి. నీ ఆత్మతో ప్రతి కార్యములు, ప్రతి ఒక్క నిర్ణయంలో నీ ఆత్మ ద్వారా తనని నడిపించని, తనతో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించి మేము మానవాళి సేవ కోసం నీ యొక్క ప్రేమలో జీవించే భాగ్యమును మాకందరికీ దయచేయమని యేసు పరిశుద్ధమైన నామాన ప్రార్థిస్తున్నాము తండ్రి. సిఎస్ఐ బృందము శాంసన్ గారు, ఇంకా ఆయన సిఎస్ఐ వాళ్ళు ఒక చిన్న పాట పాడిన తర్వాత మన శ్రీనివాస్ యాదవ్ గారు